ఇప్పుడేమో రౌడీ షీటర్లు అంటే బీజేపీ అదిరిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రౌడీ షీటర్ చనిపోతే హఠాత్తుగా బెంగళూరు నుంచి దిగిపోయాడండి శవరాజకీయం చేయడానికి. అదే తోటపుట్టిన షర్మిల అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే వచ్చి చూసే తీరికే లేదు. సరే రాకుంటే రాకబాయా, ట్విట్టర్ ద్వారానన్నా ప్రియమైన చెల్లిల, నన్ను 2019లో గెలిపించిన చెల్లిల పాదయాత్ర చేసి నేను వదిలిన బాణం అని చెప్పి ప్రజల్ని అంతా మభ్యపెట్టి నన్ను ముఖ్యమంత్రి చేసిన చెల్లిల, నీ ఆరోగ్యం జాగ్రత్త అని పలకరించలేదండి. అయితే నెటిజన్లు కామెంట్ మీద కామెంట్ చేస్తున్నారండి. ఒక రౌడీ షీటర్ని కలుస్తావు, ఇంకొక ఏదైనా రోడ్డు యాక్సిడెంట్ చేసి దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తిని కలుస్తావు, అంతా ఇలాంటి కేటగిరీనే గంజాయి బ్యాచ్ని కలుస్తావు, లాస్ట్కి తోడబుట్టిన చెల్లెల్ని కలవకపోవడానికి కారణం ఏంటంటే నీ చిన్నతనం నుంచి నీ బుద్ధి అదే అని చెప్పి చెప్తున్నారండి. మొత్తానికి ఏదేమైనా ఒక విషయాన్ని గమనించాలండి, జగన్మోహన్ రెడ్డి ఒకరే కాదు ఇలా కుటుంబ సభ్యుల్ని దూరం పెట్టడం. అందరూ మొన్న చనిపోయిన ముద్రగడ పద్మనాభం కానీ ఇంకా చాలామంది లిస్టు చాలా పెద్దది. ఆయనతో సహవాసం చేసిన ప్రతి ఒక్కరూ కుటుంబ విలువల విషయంలో బలహీనమని చెప్పాలి. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియోనే ఒక నిదర్శనం. విజయవాడలో రౌడీ షీటర్ చనిపోతే విజయవాడ ప్రజలంతా రౌడీ షీటర్లు చచ్చిపోయారు అని పండుగ చేసుకుంటా ఉంటే ఈయనపై వాళ్ళకి 25 లక్షలు చెక్కు సాయం చేస్తాడు. అదేవిధంగా గతంలో కూడా ఇంకొకడు రౌడీ షీటర్ చనిపోతే వాడింటికి పోయి పరామర్శిస్తాడు. ఇంకొకడు గంజాయి బ్యాచ్లో ఒకడు చచ్చిపోతే వాడికి విగ్రహావిష్కరణ చేస్తాడు. ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి 2029 నాటికి ప్రజలు ఏమైపోతారో ఏమో అర్థం కాని పరిస్థితి.